రైట్. సో ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంతకు ముందు కూడా తీసుకున్న లోన్లు కూడా ఇప్పటివరకు మాఫీ కాలేదు. ఇది ఒక్కసారి కాదు 2-3 సార్లు మేము బ్యాంకుల చుట్టూ తిరిగినా మీకు కాలేదు, మేము ఏం చేయాలని చెప్పేసి రైతుల ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక రైతు ఇక్కడ ఉన్నారు. అసలు ఎంతవరకు మాఫీ అయిందనేది ఫస్ట్ విడత కాంచి మొదలు పెట్టుకుంటే 20,000 నుంచి 30,000, 40,000, లక్ష ఈ నెల వరకు అయితే పోనీ 50,000 లోపు ఎవరికైనా మాఫీ అయిందా లేదా అనే ప్రయత్నం కూడా మన రసా న్యూస్ ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మరో రైతు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. నా పేరు మీసాల స్వామి, రేవన్పల్లి. ఎంత ఉంది భూమి మీకు? నాకు ఎకరంన్నర ఉంటుంది సార్. తీసుకున్నారు లోన్ తీసుకున్నా, 37,000 ఇచ్చారు. ఇంతవరకు మాపలేదు. ఎప్పుడు తీసుకున్నారు మీరు లోన్? 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కడుతున్నా, మాఫ్ కడుతున్నా. సంవత్సరానికి ఒకసారి కడతా, మళ్ళీ తీసుకుంటా. బీఫామ్ ఇస్తే మళ్ళీ తీసుకుంటా. ఇప్పుడు తీసుకొని 6 నెలలు తీసుకున్నా. బీఫామ్ కట్టినా, రెన్యువల్ చేసిన, మళ్ళీ ఇప్పుడు పైసలు పడలేదు నాకు. ఆఫీస్లో పోయి అడిగితే నీ ఫామ్స్ పెట్టి లెటర్ పెట్టు అని చెప్తున్నారు వీళ్ళు. బ్యాంకులో పోతే మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఏం జరిగిందంటే ఇక్కడ ఏమంటారు ఆఫీసర్? ఇక్కడ ఏమంటారు అంటే మీరు జిరాక్స్లు పెట్టి ఆ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పెట్టండి వస్తాయి అని అంటారు. గతంలో మీరు పాస్బుక్లు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవ్వడం జరగలేదు? అన్నీ జరిగినాయి. ఇప్పుడు బ్యాంకులో లోన్ నడుస్తూనే ఉంది. ఇక్కడ కూడా పెట్టినా, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా నాకు మాఫీ కాలే, ఇప్పుడు కూడా కాలేదు. అదే అడుగుదామని వచ్చినాం సార్. ఎందుకు అయితే అనుకుంటున్నారు? ఎక్కడ ప్రాబ్లం ఉందో మాకు తెలుస్తలేదు సార్. అందరికి అయినప్పుడు మాకెందుకు కావాలి, మాకు కూడా కావాలి కదా అని. అదే ఓకే. అంటే గతంలో కొంతమందికి రైతులకు రుణమాఫీ అనేది మెసేజ్ ద్వారా, ఫోన్ మెసేజ్ ద్వారా మెసేజ్ వచ్చేది, నీకు రుణమాఫీ అయ్యింది చూసుకోపో బ్యాంక్కి వెళ్ళని చెప్పేసి. అలాంటి మెసేజ్లు కానీ ఏమన్నా వచ్చినాయా మీకు? ఇప్పుడు ఈ ఎకరం బాబు చేస్తారు కదా సార్, వాటి మెసేజ్ వస్తుంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది, దానికి మెసేజ్ వస్తుంది. ఈ నెల రైతు బంధు వచ్చిందా? రాలేదు. ఇంకా పోయిన నెల వచ్చిందా? రాలే. ఎందుకు? అవును, పోయిన కాలం ఆ కేసీఆర్ ఇచ్చిన 5,000 బాబుతో వచ్చింది, అది ఇంకే రాలేదు. ఇప్పుడు లోన్ కూడా రాలేదు. అది మరి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 తర్వాత గత ప్రభుత్వం 5,000 ఇస్తుంది కదా, మేము 15,000 ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. మరి అవి అమలు అవుతున్నాయా లేవా అనేది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? అంత అబద్ధం అనిపిస్తుంది సార్. ఎందుకంటే గెలవడం కోసమే మాట్లాడిన తప్ప అవన్నీ పనులు కావని అనిపించింది. ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే మాటలే. అంత అబద్ధం. ఆయన మాటలు అబద్ధము, ఆయన పనులే అబద్ధం. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు అంటే అందరికి పడ్డది కదా.